నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో భోగి రోజు చేసుకునే సాంప్రదాయ వంటకాలుగా మనం పచ్చి పులుసు రెసిపీ చూపిస్తాను. అయితే చాలా చాలా ఈజీ. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల రైస్ కొలిసి తీసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు పాన్ లో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాలు ఈ పెసరపప్పుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పునంతా కూడా మనం తీసుకొని ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యంలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం పెసరపప్పు నానేలోపు మనం పచ్చి పులుసు చేసేసుగా ఒక గిన్నెలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వేడి వేడి నీళ్లు పోసుకొని ఈ చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేత్తో గట్టిగా పిసుక్కుంటూ దీంట్లోని గుజ్జంతా కూడా తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జంతా కూడా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి ఇలా ఇంకొక గ్లాస్ నీళ్లు కలిపేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తాలింపు వేసుకోవాలి. వేడి చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇందులోకి ఒక 6 నుంచి 8 దాకా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోగానే గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి పసుపు వేగిపోతుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వేయించేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అన్ని మంచిగా కలిసేలాగా ఇలా పిసుక్కుంటూ కలుపుకున్నామంటే ఉప్పు కారం అన్ని కూడా ఈ చింతపండు పులుసులోకి మంచిగా పడతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే చాలా సింపుల్ గా చేసుకునే మన పచ్చి పులుసు రెడీ. పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పులగమన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బియ్యం 2 ఉడకడానికి ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి దాల్చిన చెక్క ముక్కలు ఇలాచీలు మిరియాలు 1 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఎసరు పోసుకుందాము. 5 గ్లాసులు నీళ్లు పడతాయి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ నీళ్లని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న ఎసరులోకి బియ్యం పెసరపప్పు వేసేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పులగమన్నాన్ని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఈ అన్నంలోని నీళ్లన్నీ కూడా ఇలా దగ్గర పడతాయి. కింద నుంచి పైకి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పులగమన్నాన్ని మగ్గించుకోవాలి. పులగమన్నం మంచిగా మగ్గిపోయి గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. ఎంతో ఈజీగా చేసుకుని పులగమన్నం రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సింపుల్ గా చేసుకుని పులగం పచ్చి పులుసు రెసిపీని ఈ భోగి పండుగకి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.